కామారెడ్డి బహిరంగ సభ బీసీ కోటా స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లపై టీపీసీసీ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో వీటిపై సమీక్షించబోతున్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న బహిరంగ సభ ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. టీపీసీసీ సంస్థాగత నిర్మాణంపైన చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కామారెడ్డి బహిరంగ సభ, బీసీ కోటా స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లపై టీపీసీసీ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో వీటిపై సమీక్షించబోతున్నారు. అలాగే కామారెడ్డిలో ఈ నెల 15న బహిరంగ సభ ఉంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర నేతలకు ఆహ్వానాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. మురళి, గాంధీ భవన్లో మరి కాసేపట్లోనే టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షులు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇటు ఒకవైపు చాలా నేతలంతా కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. దీంతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, డీసీసీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఒకవైపు వివిధ పార్టీకి సంబంధించిన విభాగాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పీసీసీ ఆహ్వానాలు పంపింది. అందరూ కూడా ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకుంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా పలు కీలక అంశాలను చర్చించాలని చెప్పేసి సమావేశంలో భావిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో గతంలో ఎలక్షన్స్ ముందు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో, బీసీ డిక్లరేషన్లో 5 సంవత్సరాల్లో బీసీలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం, ఒకవైపు వివిధ కార్పొరేషన్లను స్ట్రెంథెన్ చేయడం, బీసీలకు 42% లోకల్ బాడీలో, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చే అంశంపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత పీసీసీ సంబంధించి కామారెడ్డిలో గతంలో డిక్లరేషన్ చేశారో, దానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కామారెడ్డిలో తలపెట్టారు. పీసీసీ అధ్యక్షులు ఒకవైపు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కార్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తుంది. ఒకవైపు గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్లను రాష్ట్రపతి వద్దకు పంపారు. అవి ఇంకా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పేసి ఒకవైపు పీసీసీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో పాటు పలు కీలక ఇతర అంశాలను కూడా చర్చించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒకవైపు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే దిశగా పార్టీ ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ఒకవైపు జనహిత పాదయాత్ర ద్వారా ఒకవైపు పీసీసీ అధ్యక్షులు, మిగతా నేతలంతా కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా నిత్యం వివిధ కార్యక్రమాలు జనాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా వాటిని విరివిగా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ అజెండాపై కూడా చర్చిస్తారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఒకవైపు దీనికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా ఆ సీట్ను గెలిచే దిశగా ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసుకొని ముందుకు పోతున్నారు. ఒకవైపు మంత్రులు, ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు మిగతా వారందరూ కూడా అక్కడ ఇన్ఛార్జ్గా చేశారు. హైదరాబాద్ నగర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఎజెండాను చర్చించబోతున్నారు. కామారెడ్డి బహిరంగ సభను, బీసీ బహిరంగ సభను విజయవంతం చేయడం, దాంతోపాటు ఓటు చోరు గద్దె చోరు కార్యక్రమాన్ని ఏదైతే బీహార్లో సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ ఓట్లకు సంబంధించిన తొలగింపు కార్యక్రమం ఇప్పటికే ఈడీని, సిబిఐని ఒకవైపు వినియోగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈసీని వినియోగించుకొని తమకు అనుకూలంగా ఒకవైపు ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టి ఒకవైపు ఆయా రాష్ట్రాలు గెలుపొందే దిశగా కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. దాన్ని విరివిగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పీసీసీ కార్యవర్గంలో విస్తృత కార్యక్రమంలో దీన్ని చర్చించబోతున్నారు. అదేవిధంగా మిగతా ఎజెండాలోని అంశాలన్నీ కూడా పీసీసీ అధ్యక్షులు అనుమతితోటి వాటిని తీసుకొని చర్చించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత కావచ్చు, రైతులు ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసమే యూరియాను సరైన సమయంలో సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతుందన్నది కూడా కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్డీఏ సర్కార్ పైన, బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు చేస్తున్నటువంటి కామెంట్స్ని ఒకవైపు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్
నేతలు కూడా ఖండిస్తున్నారు. దీంతో ఈ మొత్తం ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు కూడా చర్చిస్తారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కమిటీలను కూడా బలోపేతం చేయాలని చెప్పి భావిస్తారు. గ్రామీణ స్థాయిల నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి కమిటీలను వేయాలి. పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఇన్ఛార్జీలను సీనియర్స్గా నియమించి వారి ఆధ్వర్యంలోనే కమిటీలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కేవలం పార్టీ పీసీసీ కార్యవర్గంలో కేవలం ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులకు సంబంధించిన వాటి మాత్రం వరకే ఇప్పటికి ఏర్పాటు చేశారు. మిగతా వాటిని ఒకవైపు అధికార ప్రతినిధులతో పాటు మిగతా కార్యవర్గాన్ని అంతా కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఒకవైపు వెయ్యాలని చెప్పేసి పార్టీ నాయకులంతా భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినప్పటికీ కూడా ఒకవైపు ఇప్పటికే చైర్మన్ పదవులు, పలు కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మాకు ఇంకా పదవులు పూర్తిగా రావట్లేదు, వాటికి సంబంధించిన విషయంలో పీసీసీ అలసత్వంగా వివరించొద్దు, మాకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తమకు పదవులు లేకుండా ఉండడం సరికాదు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సర్కార్ పైన పోరాడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పదవులు సరిగా సకాలంలో ఇవ్వకపోతే మాకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా మంది నాయకులంతా కూడా పీసీసీకి మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా అనేక కీలక అంశాలను కూడా ఈ పీసీసీ విస్తృత సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.